చంద్రబాబు నాయుడు గారి గురించి చరిత్రలో లిఖించదగ్గటువంటి పాయింట్ ఉంటుంది. ఏంటి అంటే ప్రతిసారి కూడా ఓ 10 మందిని వెంటేసుకు తిరగలరు ఆయన. 2018లో అంత తీవ్ర వ్యతిరేకత సందర్భంలో కమ్యూనిస్టులు ఆయన వెనకాల ఉన్నారు, అద్భుత పాలన అని చెప్పారు. పవన్ కళ్యాణ్ బయట నుంచి ఆయన పాలనని చివరిలో సమర్థిస్తూ వచ్చారు, జగన్ తిడతా వచ్చారు ఆయన పరిపాలించకపోయినా. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశంతో కలిసి వెళ్ళారు కర్ణాటక ఇదే తెలంగాణ ఎన్నికల్లో. అంటే అప్పటిదాకా పరమశత్రువులు ఒకసారి కలిసిపోయారు. భారతీయ జనతా పార్టీ 2014 ముందు చంద్రబాబుతో పొరపాటున కలవనన్నోళ్ళు కలిశారు. కాబట్టి బాబు గారి మనసులో మాట ఆయనే రాయాలి, ఆయన తదనంతరం తెలియాలి అసలు ఎట్లా వీళ్ళని మేనేజ్ చేయగలుగుతారు. బీజేపీని వెంకయ్యనాయుడు ద్వారా అనేవాళ్ళు ఇదివరకు, మరి ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు లేరు, అయినా కూడా భారతీయ జనతా పార్టీని ఇటు కలుపుకెళ్ళడం కోసం పురంధేశ్వరి ప్రయత్నిస్తున్నారు కదా. అంటే సంథింగ్ ఆయనకి అప్పుడు టూల్ వెంకయ్య, ఇప్పుడు టూల్ పురంధేశ్వరి అవుతారు. బాబు దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఇవాళ చూడండి, సీఎం రమేష్ తెలుగుదేశం తరపున ఎంపీ, సుజనా చౌదరి తెలుగుదేశం తరపున ఎంపీ. బాబుని ఒక్క మాట అనకుండా 4 ఎంపీలు కలిసి బీజేపీలో చేరతారు. ఒక్క మాట అనలా, ఏదైనా విభేదిస్తే విమర్శించేటప్పుడు విమర్శించాలి కదా, ఏమీ ఉండదు. బాబు మంచోడు, బాబు గొప్పోడే. అట్లాగే రేవంత్ రెడ్డి బాబు గురించి ఏమన్నా అంటారా? బాబు అంటే అంత అపారమైన ప్రేమ, ఆయనలోని మానవత్వం, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం అని ఒక పక్కన అంటే ఆయన మీద మండిపడేవాళ్ళు దాన్ని తప్పుపడుతుంటారు. కానీ బాబు గారు అంతటి ప్రేమగా చూస్తారు కాబట్టినే ఇదంతా సాధ్యమని నమ్ముతారు ఆయన అభిమానులు.